నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం 7వ తారీఖు డిసెంబరు శనివారం 2024 పంచాంగం ప్రకారము సూర్యోదయము ఉదయం 6 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమము సాయంత్రం 5 గంటల 37 నిమిషములకు, ఆ రోజు తిథి షష్ఠి ఉదయం 11 గంటల 4 నిమిషాల వరకు, నక్షత్రం ధనిష్ట నక్షత్రం సాయంత్రం 4 గంటల 39 నిమిషముల వరకు, ఆ రోజు వర్జం రాత్రి 11 గంటల 48 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 21 నిమిషముల వరకు, దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 5 నిమిషాల నుంచి ఉదయము 8 గంటల 49 నిమిషముల వరకు. అయితే రాహుకాలము ఉదయం 9 గంటల 22 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం నుండి తెల్లవారుజామున 5 గంటల 49 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయము 6 గంటల 38 నిమిషాల నుంచి 8 గంటల 12 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. క్రోధినామ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు 2024 శనివారం నాడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితములేంటి ఇప్పుడు పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి మీ కృషికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సభ్యులతో చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. కానీ బంధువర్గంలో మీకు ఒకంత మాట పడే అవకాశము, అపనిందలు కలిగే అవకాశము కనపడుతోంది. జాగ్రత్త వహించండి. మీరు గతంలో ఏవైతే ప్రణాళికలు వేశారో వాటి యొక్క అంచనా తారుమారు అయ్యే విధంగా కనబడుతోంది. ఈ రోజు ఈ రాశిలో ఉండే వారికి, ఏ రంగంలో ఉన్న వారికైనా అనుకూలత లోపిస్తోంది కాబట్టి కొత్త కార్యక్రమాలు ఈ రోజు ఏమీ చేపట్టకండి. తరువాత ఏదైనా చేశారు అంటే కనుక, అంటే ఏ కొత్త ప్రయోగం కానీ, కొత్త ప్రణాళిక కానీ, కొత్త పని కానీ ప్రారంభిస్తే అది మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి లోపించి మీరు అనుకున్న ఫలితాలు తారుమారయ్యేటట్టుగా ఉంది కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నము చేయకండి. దానితో పాటుగా మీరు గణపతి ప్రార్థన, గణపతి మంత్రము కానీ చెయ్యండి. కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా పఠించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయి. మిత్రుల యొక్క సహకారము, సహాయము, సలహాలు కూడా మీకు ఉపయోగపడతాయి. మీ శ్రమ పట్ల విశ్వాసం చూపించండి. దానికి తగిన ఫలితాలు మీరు పొందబోతారు. తర్వాత కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. మీ యొక్క ఆప్తులలో ఒకరు మాత్రము మిమ్మల్ని మాట అనే అవకాశం కనబడుతోంది. మీకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు వారు ఎవరు అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఒకంత అనారోగ్య సూచన కనబడుతోంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దర్శనం చేసుకుని స్వామివారికి కనుక అభిషేకం చేసుకున్నట్టే సంతాన పరంగా మీ యొక్క కోరికను తీర్చుకునే అవకాశం కనబడుతోంది. వివాహం కాని వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. గ్రహశాంతి కోసము మీరు తెల్లని వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానంగా ఇస్తే కనుక మీకు మంచి అనుకూలత కలిగే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా శివాలయ దర్శనం కనుక చేసుకున్నట్టయితే ఎటువంటి గ్రహదోషాలున్నా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ప్రణాళికలు కార్యరూపం దాల్చి మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో కానీ ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజు అత్యంత అనుకూలము. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే దిశగా ఉంది. భాగస్వామి వ్యాపారం చేపట్టండి, మీకు సక్సెస్ సాధిస్తారు. అయితే ఈ రాశిలో ఉండేవారు అప్పులు చేయడానికి ప్రయత్నం చేసిన, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టినా మీకు
నష్టం కలిగే అవకాశము, చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మిగతా అన్ని రకాలుగా మీకు చాలా చక్కని అనువైన కాలము. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ చిన్ని ఒక జాగ్రత్తను కనుక మీరు పాటించినట్టయితే ఎటువంటి ఒడిదుడుకులు ఈ రోజు మీకు కలగవు. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి కూడా ఈ రోజు చక్కగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే దానితో పాటుగా మీరు ఏ పనికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ వస్త్రాలు ధరించి కనుక మీరు వెళ్ళినట్టయితే శుభాలని పొందే అవకాశం కనబడుతోంది. విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా ఏదైనా ఆలయంలో కనుక మీరు మీ శక్తి కొద్దీ దానం కనుక చేసినట్టయితే, వస్త్రదానం కావచ్చు, లేదా అంటే ధన రూపేణ కనుక మీరు ఇచ్చినట్టయితే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు కొత్త కొత్త పనులకు, కొత్త కొత్త ప్రాజెక్టులకు, కొత్త గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో మీ కృషి ఫలించి మీరు అనుకున్నవి కన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అది వ్యవసాయదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ రంగంలో ఉన్న వారు డబ్బుకు సంబంధించినటువంటి ఏ విషయంలో ఉన్నవారైనా సరే లాభాలే వచ్చేటట్టుగా మంచి అవకాశాలు కనపడుతోంది. కుటుంబ వాతావరణం ఆరోగ్యకరంగాను, శాంతిగాను నెలకొంటుంది. తర్వాత దంపతుల మధ్య గతంలో ఏవైనా పొరపచ్చాలు కానీ, మనస్పర్ధలు కానీ ఉన్నట్టయితే కనుక అది ఈ రోజు సమసిపోయి అన్యోన్యంగా ఉండే అవకాశం కనపడుతోంది. తర్వాత మిత్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు నమ్మదగ్గవారు, ఎవరు నమ్మలేని వారు అనే విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. మీ గోప్యతను ఎవరికి షేర్ చేయకుండా, ఎవరితోనూ పంచుకోకుండా ఈ ఒక్క రోజును మీరు కాపాడుకోండి. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అందరికీ వర్తిస్తాయి. అన్ని రంగాల వాళ్ళకి కూడా వర్తిస్తాయి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు ఫలితాలు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అంటే సగం ప్రతికూలతలు, సగము అనుకూలతలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చంద్రమంత్రాన్ని ఉదయం పూట జపించండి. పాలు, బియ్యము దానంగా ఇచ్చినట్టయితే కనుక ఆ చిన్నిపాటి ఒడిదుడుకులు అనుకోండి, ప్రతికూలతలు అనుకోండి, అవి సమసిపోయే అవకాశం కనపడుతోంది. వీటిని ఉదయం పూట చేసినట్టయితే ఆ రోజంతా మీకు అనుకూలతలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ యొక్క నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీసు, మీ యొక్క పనితనము మీ రంగాల్లో కనపడే అవకాశము, తద్వారా మీరు గౌరవ ప్రతిష్టలు పొందేందుకు, అవార్డులు పొందేందుకు ఈ రోజు చక్కని సమయం కాబట్టి మీరు శత్రువుల మీద విజయాన్ని కూడా పొందే సమయము ఈ రోజు. తర్వాత ఆర్థిక లావాదేవీలు చాలా సజావుగా చక్కగా జరిగిపోతాయి. రుణాలు ఏమైనా ఉంటే తీర్చేసుకుంటారు. కొత్త రుణాలు చేసినా కానీ తీర్చేసే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా మీకు మరింత లాభాలు తెచ్చిపెడతాయి. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అందరికీ వర్తిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. అయితే దీంతో పాటుగా మీరు బెల్లం కానీ, గోధుమలు కానీ దానం చేసినట్టయితే ఉదయం పూట దానం చేసినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులున్నా లేదా చిన్ని నష్టాలు కనబడుతున్నా అవి సమసిపోయే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారి యొక్క ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు మీ యొక్క ప్రతిభను ఇతరులు గుర్తించి మీకు గౌరవ మర్యాదలు, సత్కారాలు చేయడం కానీ, ధన రూపేణ సన్మానించుకోవడం కానీ, ధన రూపేణ మీకు ఇంక్రిమెంట్స్ ఇవ్వడం కానీ, ఏదైనా మీకు మంచి అనుకూలమైన సమయం కాబట్టి మీ యొక్క ప్రతిభను గుర్తించి తద్వారా మీకు పారితోషికాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయం. దీన్ని వృధా చేసుకోకండి. కుటుంబంలో శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. వివాహితలకు లేదా వివాహం కాని వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నించే కొత్త జంటలు కానీ లేదా సంతానం కోసం ప్రయత్నించే వారు కానీ ఈ రోజు మంచి అనుకూలమైన సమయము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుని మీ యొక్క పనులు ప్రారంభించండి. దానితో పాటుగా గోధుమలను కనుక దానం చేసినట్టయితే చిన్ని గ్రహ దోషాలు ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోతాయి. తరువాత విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదగింది ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా లేదా మీరు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలనుకున్నా గణపతిని ఉదయాన్నే పూజించండి. మీ సంకల్పాన్ని చెప్పుకొని
ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని తినిపించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తులారాశి. ఈ రాశి వారు మీ యొక్క నిర్ణయాలు చాలా విజయవంతంగాను, సక్సెస్‌ఫుల్ గాను ఉంటాయి. అవి కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. కుటుంబంలో అనుకూలత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తరువాత శత్రువులు కూడా మిత్రువులు అయ్యే అవకాశం కనబడుతోంది. గతంలో ఉన్న చిక్కులు, చికాకులు, అపనిందలు ఈ రోజుతో మీకు తొలగిపోతాయి. అన్నింటా మీకు విజయాలే చేకూరుతాయి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ప్రయత్నం చేసుకోండి. కానీ ఆర్థిక లావాదేవీల విషయాలలో డబ్బు పరంగా మాత్రము జాగ్రత్త, సంయమనం పాటించండి. అది ఒక్కటే చెప్పదగిన సూచన. అయితే దీనితో పాటుగా తెల్లని పువ్వులతో ఇంట్లో కానీ లేదా దేవాలయానికి ఇవ్వడం కానీ, అంటే ఇంట్లో పూజ చేసుకోవడం కానీ, దేవాలయానికి తెల్లని పూలు సమర్పించడం కానీ చెయ్యండి. దానితో పాటుగా శనేశ్వరుడికి ఆలయంలో ప్రదక్షిణ చేయడం కానీ, శనీశ్వరుడి యొక్క మంత్రాన్ని కానీ మీరు జపించినట్టయితే ఆ శనిగ్రహ దోషాలు ఏమైనా మీకు ఉండి ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది ఈ రాశి వారికి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు కూడా. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గతంలో ఏదైతే మీరు అవమానం పొందడం కానీ, శ్రమకు తగిన ఫలితం రాకపోవడం కానీ, అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి ఈ రోజు మీ దరికి చేరతాయి. శత్రువులను ఎదుర్కొనే ధైర్యం మీకు కనబడుతుంది. అంటే మీకు మీ రంగంలో ఏ రంగంలో ఉన్న వారికైనా మీకు శత్రువులు ఉంటే కనుక వారిని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం మీలో ఈ రోజు పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అనమాట. అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు తీసుకొని మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం కానీ, ఇంపార్టెంట్ అయిన పని కానీ చెయ్యాలని అనుకుంటే మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి. వారి యొక్క నిర్ణయం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. లేదు అంటే కనుక అది విడిచికొట్టే అవకాశం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలకు సంబంధించి ప్రమాదాలు ఉన్నాయి. శారీరకంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి రుగ్మతలు, అనారోగ్యము సూచన కనపడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దానితో పాటుగా దేవాలయంలో ఏదైనా దేవాలయంలో దీపాన్ని వెలిగించి రావి చెట్టు దగ్గర ఆ దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోండి. మీకున్న దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో ఒకంత మనస్తాపానికి గురి చేసేటట్టుగా కనపడుతోంది కాబట్టి ఆర్థిక లావాదేవీలు, డబ్బుకు సంబంధించిన రుణాలు కానీ ఇవ్వడం కానీ, పుచ్చుకోవడం కానీ, అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ, ఇలాంటి మాట ఇవ్వడం కానీ, ఇలాంటి పనులు డబ్బుకు సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ, సంతకాలు కానీ ఈ రోజు మీరు ఏది చేయకండి. ఈ రోజు మీరు చేసిన ఈ తొందరపాటు పనికి ఉత్తరోత్తర భవిష్యత్తులో అనుభవించే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా చాలా జాగ్రత్త వహించండి. తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏమైనా చెయ్యాలి అనుకుంటే దానికి పునాదులు ఈ రోజే వేసుకోండి. సక్సెస్ సాధించే అవకాశం ఉంది. మిత్రుల యొక్క సలహాలు కావాలి అని అనుకుంటే కనుక మిత్రుల సలహాలు తీసుకోండి. వాటి ద్వారా మీకు మంచే జరిగే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరంగా కొంచెం ఒడిదుడుకులున్నాయి. శుభకార్యాలకు ధనం ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఒకంత మనస్తాపానికి గురి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్నవారైనా సరే కొంచెం మనోవ్యాకులత పొందే అవకాశం కనబడుతోంది. మీ మిత్రులతో కానీ, సహోద్యోగులతో కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా సరే జాగ్రత్తగా వ్యవహరించండి. వారి వల్ల కొత్త చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నము చెయ్యకండి. ప్రత్యేకించి స్త్రీలు మాత్రము చెప్పదగిన సూచన ఇది, పాటించండి. దానితో పాటు గురుగ్రహ శాంతి కోసము పసుపును దానం చెయ్యండి. తర్వాత మహాలక్ష్మి అమ్మవారి శ్రీ సూక్తము పఠించండి లేదా వినండి. పూజ చేసేటప్పుడు పాలను నైవేద్యంగా పెట్టండి. పచ్చి పాలు కాకుండా పాలల్లో పంచదార కానీ, బెల్లం కానీ వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఆర్థిక పరమైన ఒడిదుడుకులు కానీ, ఏవైనా ఇబ్బందులు కానీ ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు కూడా. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ శ్రమకు తగిన ఫలితం ఇంటా బయట మీ రంగాల్లో కనబడుతుంది. ఈ రోజంతా మీదే పైచేయిగా కనబడుతుంది. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. శనీశ్వరుడి యొక్క అనుగ్రహము మీ యందు చాలా చాలా ఎక్కువగా ఈ రోజు ఉంటుంది కాబట్టి మీరు దిగ్విజయంగా ఏ పనైనా మొదలు పెట్టుకోవచ్చు. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం
గతంలో కన్నా ఈసారి మెరుగ్గా ఉంటుంది. అలా అని చెప్పి అనారోగ్యం కొని తెచ్చుకోకండి. తర్వాత వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. కొత్తగా వాహనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్త వహించండి. తర్వాత మీకు ధన ప్రాప్తి, వాహన ప్రాప్తి, సొంత గృహం కూడా కొనుక్కునే అవకాశము ఈ రోజు వస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే సంతోషకరమైన శుభవార్తలు మీరు వినే అవకాశం ఉంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రాశిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ, స్త్రీలు పురుషులు కూడా మంచి శుభవార్తలు వింటారు. అయితే దానితో పాటుగా మీరు ఉదయాన్నే శివలింగానికి అర్చన చేయడం కానీ, లేదా శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవడం కానీ తప్పనిసరిగా చేయాలి. దానితో పాటుగా నల్లని వస్తువులు, నల్లని వస్త్రాలు దానంగా ఇచ్చినట్టయితే కనుక మీకు ఎటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీకు ఈరోజు పుష్కలంగా ఉంటుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు కూడా. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి కొత్త ప్రణాళికలు వేసుకోండి, కొత్త టార్గెట్స్ పెట్టుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్తగా ప్లాన్ చేసుకోండి, సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారం కాదు, వ్యవసాయం కాదు, అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు మీకు చక్కగా ఉంది. తర్వాత వ్యాపారస్తులైతే కనుక మీ దగ్గర నమ్మకంగా ఉండే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఒక విషయంలో కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఎవరు, ఏమిటి, ఎప్పుడు అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని వారితో జాగ్రత్తగా ఉండండి. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదవులు, అధిక ప్యాకేజీతో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సంతానం వల్ల మీరు అపరిందల పాలయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి వారి పట్ల ఒక కన్ను వేసి ఉంచండి. తరువాత సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజు ఆ ప్రయత్నం చేయకండి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ రోజు వివాహం కోసం ప్రయత్నాలు చేయకండి. అనుకూలంగా లేదు కాబట్టి మరొక రోజుకు వాయిదా వేసుకోండి. దానితో పాటుగా నల్లని వస్తువులు కానీ, నల్లని వస్త్రాలను కానీ మీరు దానం చేసినట్టయితే, అంటే మకర కుంభ రాశులకు శని యొక్క అంటే శని భగవానుడి యొక్క కొంచెం అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాశుల వారికి చెప్పదగిన సూచన ఏంటంటే నల్లని వస్త్రాలు కానీ, నల్లని వస్తువులు కానీ దానంగా చేయండి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నల్లని వస్త్రాలను కనుక వేసుకుని వెళ్ళినట్టయితే ఆ పని సక్సెస్ అయ్యేటట్టుగా అవకాశం కనపడుతోంది. శనేశ్వరుడి ఆలయంలో నువ్వులతో కూడిన, అంటే నల్ల నువ్వులు కింద వేసి ప్రమిదలో నల్ల నువ్వుల దీపం కనుక పెట్టినట్టయితే ఆ చిన్నిపాటి ఒడిదుడుకులు మీరు దాటవేయవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు కూడా. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఆలోచనలు ఫలిస్తాయి. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధిస్తారు. ఇంటా బయట మీకు అనుకూలతలు ఉన్నాయి. గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. మీరు ఏది కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఈ రోజు అత్యంత శుభమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక లావాదేవీలు మీరు ఏది జరిపించినా అది మీకు శుభాన్ని, విజయాన్ని, లాభాన్ని కూడా తెచ్చిపెడతాయి కాబట్టి ఈ రోజు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. శత్రువులు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. అన్ని రకాలుగా ఈ రోజు మీనరాశి వారికి చాలా చక్కగా ఉంది. ఇందులో ఉండే స్త్రీలు కానీ, పురుషులకు కానీ, విద్యార్థులకు కానీ అన్ని రకాలుగా అందరికీ చాలా చక్కగా ఉంది. ఈ రోజుని మీరు వినియోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి, వృధా మాత్రం చేసుకోకండి. దానితో పాటుగా పసుపు రంగు వస్త్రాలను కానీ, పసుపు రంగు ఫలాలు అంటే పళ్ళని కానీ మీరు దానంగా చేసినట్టయితే, ఏదైనా దేవాలయానికి కానీ లేదా పేదవాళ్ళకి కానీ దానం చేసినట్టయితే కనుక ఆ విష్ణు దేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది సక్సెస్ను మరింత సాధించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. ఈ ఫలితాలు సాధారణ సూచనలుగా పరిగణించాలి. వ్యక్తిగత జాతక వివరాల మీద ఆధారంగా మరిన్ని వివరాలు, మరిన్ని పరిహారాలు, మరిన్ని పరిష్కారాలు, మరిన్ని ఫలితాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. సంప్రదించాలి అనుకున్న వారు మీ దగ్గర ఉండే జ్యోతిష్కులను సంప్రదించండి, లేదా నన్ను సంప్రదించండి. మీ మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోండి, పరిహారాలను పాటించండి. నమస్తే.